అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాత్ ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు అని మరి సయ్యద్ అబ్దుల్లా బిన్ ముగఫిల్ రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, కొంతమంది గోళీలాట ఆడుతూ ఉంటారు. ఇలా గోళీలాట ఆడుతూ ఉంటారు. ఇలా ఒక విషయం గురించి చెప్తూ ఉన్నారు ఈ యొక్క సహాబా గారు. ఏమని? చూపుడు వేలు ద్వారా, అంగుష్టం ద్వారా రాయిని సంధించడం వంటి ఇటువంటి పని నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆపారు. పిల్లలు ఆడే ఈ ఆట గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, దీనివల్ల ఏ జంతువు చనిపోదు, ఏ శత్రువుకి గాయం కూడా కాదు. అయితే దీనివల్ల కళ్ళు లేక పళ్ళు వీటికి చిట్లడం తప్ప ఇంకేం లేదు. మరో ఉల్లేఖనంలో ఏముందంటే, ఈ ఉల్లేఖకుడు బంధువు ఒకరు, ఈ ఉల్లేఖనకర్త ఎవరైతే ఈ యొక్క హదీస్ చెప్పే సమయం ఏంటంటే, ఆ యొక్క బంధువుల్లో ఒక అతను తన యొక్క ఇలా చేస్తూ వారి యొక్క మనవరాలకో ఎవరికో ఇలా రాయి కొడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క సహాబా గారు ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ని వారికి వినిపించారు. ఏమని? మళ్ళీ అలాగే చేస్తున్నాడు. అప్పుడు అబ్దుల్లా బిన్ ముగఫిల్ రజల్లా గారు ఏమన్నారంటే, ఇటువంటి పనులు చేయడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆపారు, మీరు ఈ విధంగా చేయొద్దు అని. అయినా సరే ఆ వ్యక్తి అలానే చేస్తూ ఉంటే ఈ యొక్క అబ్దుల్లా బిన్ ముగఫిల్ రజల్లా గారు ఏమన్నారంటే, నేను మీకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయాన్ని, ఆ హదీస్ని నేను మీతో మళ్ళీ చెప్తూ ఉన్నాను, అయినా మీరు వినట్లేదు, అయినా మీరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ నుంచి ఇంత చెప్పినా కూడా మీరు వినట్లేదు, ఇక నేను ఇప్పటి నుంచి మీతో మాట్లాడినని ఆ యొక్క సహాబా గారు అని అన్నారు అంట. ఇది ఆయన యొక్క అభిప్రాయం. అంటే సహాబీలలో కొందరు ఎలా ఉండేవారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జీవనం గడిపిన వారు, ఆయనతో అనేక రకాల వాటిల్లో పాల్గొన్నవారు. ఈ యొక్క సహాబాలు ఎలా ఉండేవారంటే, ఇస్లాం అల్లాహ్ కోసమే దోస్తాని, అల్లాహ్ కోసమే దుష్మని. అంటే అల్లాహ్ కోసం వారు ఇతరులను ప్రేమించేవారు, ఇష్టపడేవారు, స్నేహం చేసేవారు, అల్లాహ్ కోసమే ఇతరులతో తెగదింపులు కూడా చేసుకునేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎక్కువగా ప్రేమించేవారు, గౌరవించేవారు అనమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ని మరియు అల్లాహ్ యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పటికీ కూడా వారు వినకపోతే, పట్టించుకోకపోతే వారి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించేవారు అనమాట. మరి ఇలా సహాబీలలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, మీరు మీకంటే, మీ భార్య బిడ్డల కంటే, మీ బంధుమిత్రుల కంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మరి ఎక్కువగా ప్రేమించేవారు మీలో ఉండాలి అని, అటువంటి భావం కలిగి ఉండాలని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అలా ఉన్నప్పుడే మనం అల్లాహ్కి దగ్గరగా అవ్వగలుగుతామని. మరి అటువంటి